ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో శనిగ్రహం, అలాగే 3వ స్థానంలో చంద్ర కుజ రాహు బుధ గ్రహాలు, 4వ స్థానంలో రవి శుక్ర గ్రహాలు, 5వ స్థానంలో గురుగ్రహం, అలాగే 9వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మకర రాశి వాళ్ళకి శుభ లక్షణాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. శుభ లక్షణాలు అంటే ప్రత్యేకంగా గురువు మారటంతో వెంటనే ఆ గురువు యొక్క ప్రభావాలు ఈ మకర రాశి వాళ్ళకు కూడా బాగానే అందుబాటు అవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన స్థితి ఏంటంటే, ఈ మకర రాశికి గురువు నీచ స్థితి. అయితే ఆ నీచ స్థితి మీద దృష్టి ఉంటూ, అలాగే ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానం అయినటువంటి కన్యా రాశి మీద కూడా దృష్టి ఉండటం వలన అక్కడ భాగ్యాన్ని, ఇక్కడ రాశిని కూడా చూస్తూనే రాశి నుండి 5వ స్థానంలో ఉండడం అనేది ఒక ప్రత్యేకత. ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉండటం వలన ఇక్కడ ఇప్పటి వరకు మన గ్రహ స్థితిలో రాహు 3వ స్థానంలో ఉండడం, అలాగే 9వ స్థానంలో కేతు ఉండడం, ఇలాంటి స్థితిగతులు మంచి శుభ పరంపర జరగవలసిన స్థాయిలో ఉండే గ్రహాలు ఇప్పటి వరకు సరైన యాక్టివేట్ అవ్వలేదు. కాబట్టి ఈ సమయంలో గురువు గారి దృష్టి ఇన్ని రకాలుగా పడడం, గురువు మారడం వల్ల ఈ గ్రహాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ అనుకోకుండా శుభ లక్షణాలు పెరుగుతాయి, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, గౌరవప్రదమైనటువంటి స్థితిగతుల్ని చూస్తారు, అలాగే గౌరవప్రదంగానే ఆలోచన చేసి అమలు చేసే విధానం కూడా చాలా గొప్పగా చూసుకుంటారు. అయితే రాశిలో శని ఉంది. అయితే రాశి నుండి 2వ స్థానంలో శని ఉంది. ఇది ఏలినాటి శనిగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఏలినాటి శని అయినప్పటికీ కూడా ఇది స్వరాశికి సంబంధించిన వాడు కాబట్టి పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండదు. కానీ గురువుగారు గురుగారు నీచ స్థానాన్ని చూడడం అనేది అది లగ్నంలో ఏదో ఒక రకమైన నీచ లక్షణాలు కనబడతాయని కొంతమంది చెప్పే పద్ధతి ఉన్నది. అయినప్పటికీ కూడా ఆ గురువుగారు మిగిలిన దృష్టుల వల్ల, అంటే పంచమ దృష్టితోటి భాగ్యాన్ని చూస్తున్నాడు, పంచమ స్థాయిలో ఉన్నాడు. కాబట్టి మంచి గురువుగారు ఉన్న స్థితి గతులు దృష్టి బట్టి కొంత మంచి అనుకూలమైన ఫలితాలని చెప్పవచ్చు. అయితే ఆలోచన స్థాయిలోనే కొద్దిగా మార్పులు ఉంటాయి. అంటే ధైర్యం లేనటువంటి ప్రయత్నాలు, అలాగే ప్రయత్నం చేయవలసిన చోట చేయకపోవడం, ఇది కొంత స్వయంకృతంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవటం జరుగుతుంది. మిగిలిన విషయాలన్నీ కూడా ఆర్థికపరమైన విషయాల్లో స్వేచ్ఛ ఉంటుంది, మంచి ఆర్థిక విధానాలు దొరుకుతాయి, ఆర్థికంగా బాగా ఆదాయం వచ్చే పరిస్థితులు ఉంటాయి, మరి భాగ్యం పెరుగుతుంది, అనేక రకాల విషయాల్లో గౌరవప్రదమైనటువంటి స్థితిగతులు ఉంటూ ఉంటాయి, అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే
గురువుగారి దృష్టి ఎక్కడైతే పడిందో అది మంచి స్థానమైనా చెడు స్థానమైనా అక్కడ ఉండే స్థితిగతులు రెట్టింపు అవుతాయి. అంటే మంచి సంబంధించిన విషయాలైనా రెట్టింపు అవుతాయి, కొంత చెడు సంబంధించిన విషయాలు ఉన్నప్పటికీ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే ఇక్కడ మనకు అర్థమయ్యే స్థితిని బట్టి పంచమం అంటే గౌరవప్రదమైన స్థితిగతులు, విద్యా వ్యాసంగాలు, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త విషయాల్ని ఆచరించటం అనేది పెరుగుతాయి. అలాగే భాగ్యస్థితి పెరుగుతుంది. ఆర్థికపరమైన మనం పెట్టిన ఏదో ఎప్పటిదో ఉన్న ఆస్తిపాస్తులు బాగా కొన్ని రెట్లు పెరుగుతాయి. అలా ఆలోచన తీరు, మనం ఎప్పుడో ఎవరికో సలహా ఇస్తే ఆ సలహా వాళ్ళు వృద్ధి చెంది మనల్ని గుర్తించుకొని గౌరవించడం జరుగుతుంది. అలాగే ఎవరో ఇచ్చిన సలహా వల్ల మనం ఇప్పుడు దాన్ని అమలు చేసి ప్రయోజనం పొందడం జరుగుతుంది. ఎలా చూసినా మన చుట్టూ ప్రయోజనం పొందిన వాళ్ళు, మనకు ప్రయోజనం చేసేవాళ్లే కనబడే పరిస్థితి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మధ్య కొంత అనుకూల స్థితి ఉంటూనే, అయితే అనుకూల స్థితి అనేది ప్రత్యేకంగా పూర్తిగా ఉండదు. అయితే అందరితో కూడా సాధారణ స్థితిని కలిగి ఉంటారు. అయితే వాస్తవంగా అందరితోటి సాధారణ స్థితినే కలిగి ఉంటారు. అందులో మన అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఉంటారు, కొంత మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. అయితే మనం అందరినీ సమదృష్టితో చూడటం, పద్ధతిలో ఆలోచన చేయటం జరుగుతూ ఉంటుంది. అందుకని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉన్నట్టుగానే కనపడుతుంది. కానీ నిజమైన సఖ్యత అయితే కాదు, కానీ కొంత స్పష్టంగా అనుబంధంగానే ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. గృహ వాహన యోగాదులు పెరుగుతాయి. అయితే గృహం తీసుకోవాలన్నా, వాహనం తీసుకోవాలన్నా ఇది సరైన సమయమే. అయితే ఆర్థికపరమైన లోన్లు అవి పెట్టుకొని తీసుకోవడం మంచిది. మొత్తానికి తీసుకోవడానికి ఇది సరైన సమయం. అటువంటి చోట పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది సరైన సమయంగానే భావించవచ్చు. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడానికి మాత్రం చాలా అద్భుతంగా ఇది సరిపోతుంది. ఈ సమయంలో గురువుగారు పంచమంలో ఉండడం వలన పంచమ స్థితిని కాపాడుకోవాలంటే మనకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే వాటి మీద శ్రద్ధ పెట్టి కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త వ్యవహారాలు నేర్చుకోవడానికి ఇది బాగా సరైన సమయంగా భావించవచ్చు. ఈ సమయంలో ఒక మంచి పట్టుదల వస్తుంది, మంచి శ్రద్ధ భక్తులు వస్తాయి. దాన్ని బట్టి మనం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయంగానే భావించవచ్చు. అలాగే పంచమాధిపతి చతుర్థంలో ఉన్నాడు. అలాగే చతుర్థంలో ఉచ్చగ్రహం ఉన్నది. కాబట్టి ఇవన్నీ చూస్తే ఆరోగ్యపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చిపోతాయని అర్థమవుతుంది. వస్తే జాగ్రత్తగా చూసుకోండి, రాకపోతే మంచిదే, శుభం రాకపోతే మంచిదే, శుభ లక్షణం. అయితే ఒక జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే 6వ స్థానానికి రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్కడే కొంత ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో రుణాలు ఇవ్వడం, తీసుకోవడం అనేది అది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కానీ ఇదే సందర్భంలో ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఇచ్చినటువంటి రుణాలు మరలా చేతికి వస్తాయని నమ్మకం లేదు. అయితే పర్వాలేదు అనుకుంటేనే ఇవ్వండి, కానీ ఖచ్చితంగా వస్తాయి అనుకునే నమ్మకంతో మాత్రం ఈ రుణాలు ఇవ్వడం అనేది చేయకూడదు. అలాగే తీసుకునేటప్పుడు కూడా అది తొందరగా తీరే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి రుణాలు తీసుకోండి. ఇచ్చినా తీసుకున్నా బాగా ఆలోచన చేసుకోమని అర్థం. అలాగే దంపతుల మధ్య కొత్తగా అభిమానం కలుగుతుంటుంది, ఆలోచన విధానం మారుతుంటుంది.
అయితే అక్కడక్కడ అనుకూలత కలిగినప్పటికీ ప్రతికూలత అనుకూలత రెండు కూడా కలిసినటువంటి మిక్స్డ్ వ్యవహారం కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే మన ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే పెట్టుబడులు డిపాజిట్లు అలాంటివి చేసుకోవడానికి కూడా ఇది సరైన సమయం. అలాగే షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇంకా ఇలాంటి పద్ధతుల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో పెట్టుబడి బంగారం అవి తీసుకోవడానికి అలాంటి అనుకూలత చాలా ఉన్నది. అది వారి వారి ఆలోచన సరళిని బట్టి ఇందులో మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇది ఒక సరైన సమయం. ఆర్థిక విధానంలో కానీ మరి భాగ్యాన్ని నిలుపుకోవడంలో కానీ మంచి సమయంగా మంచి సమయం వచ్చినట్టుగా గుర్తుంచుకోండి. అలాగే భాగ్యస్థితి ఇంకా వృద్ధి అవుతుంది. భాగ్యాన్ని మనం కాపాడుకోవడమే కాకుండా వృద్ధి చేసుకోవడానికి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. అలాగే మనకు వచ్చిన రాబడికి సరైన పద్ధతిలో ఖర్చులు వ్యవహారాలు పెట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. నిల్వ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఇది సరైన సమయం. ఇంకొక విషయం, మనం మన ఇంట్లో కానీ మన బంధుమిత్రుల ఇళ్లలో కానీ శుభకార్యాలు జరిగే అవకాశం బాగా ఉంది. గురుగారు భాగ్యాన్ని చూడటం, భాగ్యంలో కేతు ఉండడం, ఇలాంటి కొన్ని లక్షణాలు, దానిపైన రాహు పూజ దృష్టి పడటం, ఇలా అన్నీ కలిస్తే అక్కడ శుభకార్యాలు అంటే ఎప్పటి నుంచో ఎదురు చూసిన శుభకార్యాలు శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ గురువు గారు అక్కడ ఉన్న సందర్భంలో కొంత టైం పట్టినా ఈ వారంలోనే కాకపోవచ్చు, కానీ శుభకార్యాలు చేసే సందర్భం మాత్రం ఈ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి కుదురుతుంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. మనం మన తోటి పనిచేసే వాళ్ళందరి మధ్యలో మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది, గౌరవం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మనతో కలిసి పనిచేసిన వాళ్ళ ద్వారా మంచి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం బాగా ఉంది. అలాగే వృత్తి ఉద్యోగాదులు మార్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇది సరైన సమయమే. వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఒకదానిలోంచి మరొక దాంట్లోకి వెళ్ళటం, లేకపోతే అంతకుముందు చేసే దాన్ని మానేసి మరొక దాంట్లోకి వెళ్ళటం, ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. ఆర్థిక విధానాలు మార్చుకునే పద్ధతి అనేది తెలుస్తుంది. అలాగే మరి ఏకాదశంలో కూడా గురువుగారి దృష్టి ఉన్నది, అది ఇంకా బాగా ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పనికి రిఫ్లెక్షన్ బాగా కుదురుతుంది. అంటే మనం చేసే పనికి కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు, గౌరవం అలాంటి అన్నీ కూడా ఈ సందర్భంలో బాగా కుదిరే అవకాశం ఉన్నది. అలాగే వ్యయ సంబంధించిన విషయాల్లో సాధారణంగా కొన్ని ఖర్చులు ఎప్పట్లాగానే ఉంటూనే కొంత కీర్తి ప్రతిష్టలు వాటి కోసం, గౌరవం కోసం, మరి 10 మంది కోసం ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. 10 మందిలో మనం చేసే ఖర్చుల్ని అంచనా వేసే పద్ధతి ఉంటుంది. దూరదేశాలు, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు ఇలాంటి చోట కూడా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలా ఏదైనా సరే ఖర్చు విషయంలో అనుకోకుండా, అంటే మనకి ఊహలోకి అప్పటిదాకా రాని ఖర్చుని కొన్ని వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ఖర్చులు పెట్టుకోండి. ఇంకా మంచి శుభ లక్షణాలు పెరగడం కోసం దత్తాత్రేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ గురు బలం ఇంకా పెరుగుతుంది, ఇంకా మంచి శుభ లక్షణాలు కలుస్తాయి. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.